పాలిటిక్స్లో భజన తప్పదు. భజన చేస్తేనే రాజకీయాల్లో ఎదుగుతారు. కానీ ఆ భజన ఒక్కొక్కసారి అవధులు దాటిపోయి జనానికి వెగటు పుట్టించే స్థాయికి తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు ఏపీలో అలాంటి సంఘటనే జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సీతానగరం మండలం మునికూడలి గోదావరి పుష్కర్ ఘాటుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ పేరు పెట్టడం ఇప్పుడు పెద్ద వివాదమైంది. గోదావరి పుష్కరాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి పుష్కర్ ఘాట్కు లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ పేరు పెట్టేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ ఘాట్ను ₹1 కోటి ఖర్చు పెట్టి ఆదర్శ ఘాట్గా తీర్చిదిద్దే పనులు కూడా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ దేవాంశ్ ఘాట్ వ్యవహారం బయటపడింది. పుణ్య ప్రసిద్ధి చెందినటువంటి మునుకోడల్ని ఆదర్శ ఘాట్గా అదేవిధంగా ఒక మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాట్గా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్ళి సుమారుగా ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఘాట్ అభివృద్ధికి అంతా కూడా కలెక్టర్ గారి దగ్గర పెట్టి అలాగే ఉప ముఖ్యమంత్రి వారికి కూడా తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా ఒక వారం రోజుల లోపల పనులు మొదలుపెట్టి ఘాట్లు మోడల్ ఘాట్గా మేము తీర్చిదిద్దాం. ఒక్కసారిగా ఏపీ స్టేట్ అంతా ఉలిక్కి పడింది. గోదావరి పుష్కర్ ఘాట్కి దేవాంశ్ పేరు పెట్టడం ఏమిటి? ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ఎందుకు రాలేదు? వచ్చినా చూసి చూడనట్లుగా వదిలేశారా? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ దేవాంశ్ ఘాట్ వ్యవహారం ఏంటని వివరాలను తవ్వి తీస్తే చాలా ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. గోదావరి పుష్కరాల కోసం దేవాంశ్ ఘాట్ నిర్మించింది ఇప్పుడు కాదు, 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే గోదావరి పుష్కరాలు జరిగాయి. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ చేసిన ఘనకార్యం ఇది. తెలివిగా లోకేష్ కుమారుడు దేవాంశ్ పేరు పెట్టి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేద్దామనుకున్నాడు వెంకటేష్. అప్పట్లోనే దీనిపై అభ్యంతరాలు వచ్చాయి. చంద్రబాబు మెప్పు కోసమే పెందుర్తి వెంకటేష్ ఇలాంటి చవకబారు పనులు చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే దీన్ని వెంకటేష్ తెలివిగా కవర్ చేశాడు. దేవాంశ్ అనే మునీశ్వరుడు ఉండేవాడని, ఆయన ఈ ఘాట్ వద్దే తపస్సు చేశాడని, అందుకే దీనికి మునికూడలి అని పేరు వచ్చిందని, ఇదంతా పురాణాల్లో ఉందని జనానికి ఓ సోది స్టోరీ చెప్పాడు. ఈ మునీశ్వరుడు జ్ఞాపకంగానే గోదావరి స్నానాల ఘాట్కు దేవాంశ్ ఘాట్ అని పెట్టినట్లు అప్పట్లో వివరణ ఇచ్చాడు పెందుర్తి వెంకటేష్. అయితే ఈ 10 ఏళ్లు ఈ ఘాట్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ దీనిని ఆదర్శ్ ఘాట్గా తీర్చిదిద్దటానికి పనులు ప్రారంభించినప్పుడు ఈ దేవాంశ్ ఘాట్ ఇష్యూ బయటపడింది. మరోసారి చంద్రబాబు మెప్పు కోసం టీడీపీ నేతలు తామే ఈ ఘాట్కి పేరు పెట్టామని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. చాలా మంది దీనికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఘాట్లకు, ప్రజల ఆస్తులకు ఇలా ముఖ్యమంత్రి మనవడి పేరు పెట్టడం ఏమిటని మీడియాలో కొందరు చెలరేగి తిట్లిపోశారు. ఇది మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. గోదావరి పుష్కరాల ఘాట్కు తన కుమారుడు దేవాంశ్ పేరు పెట్టడం హాస్యాస్పదమని, అలాంటి పనులకు తాను అస్సలు ప్రోత్సాహం ఇవ్వనని లోకేష్ స్పష్టం చేశారు. దేవాంశ్ పేరు మీద ఎలాంటి పుష్కర ఘాట్లకు నామకరణం చేయొద్దని, అలా ఉంటే వాటిని తొలగించాలని ట్వీట్ చేశారు లోకేష్. ప్రజల ఆస్తుల విషయంలో ఎలాంటి కొత్త సంస్కృతికి తావు లేదని లోకేష్ ఈ వివాదానికి ముగింపు పలికారు. లోకేష్ ట్వీట్తో దేవాంశ్ ఘాట్ వివాదం ముగిసింది. కానీ రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో లీడర్లు, అధికారులు ఎలా భజన చేస్తారో, పై వాళ్లను భజనతో ఎలా బుట్టవ వేసుకుంటారో దేవాంశ్ ఘాట్ వ్యవహారం బయటపెట్టింది. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ భజన కార్యక్రమాలకు, పొగడ్తలకు, పాటలకు బాగా పడిపోయేవారు. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అనే పాటలు అలాగే పుట్టాయి. 2019లో ఓటమి తర్వాత కానీ పొగట్టలు, భజనలు తనని ఎంతగా దారుణ దెబ్బతీశాయో చంద్రబాబుకు అర్థం కాలేదు. ఇప్పుడు దేవాంశ్ ఘాట్ వ్యవహారం కూడా దాదాపు అలాంటిదే.